బిడ్డడు ఇవ్వాలా ఏం రాసిండో మరి ఏనా మలేసి ఇంకో వీడియో కొట్టమని పేరు నా మీద పటేలు చింతపాండు నవీన్ పటేలు ఓ వీడియో కొట్టమని మహేష్ గారి మీద సో రోజు ఇంత సీరియల్ నడిపిద్దాం దీన్ని అదే మమతు మమతానా శశిరేఖ పరిణయం నిన్న సీరియల్ పేరు చెప్తున్నారు బాగుంది చిన్నప్పుడు చూసేదిరా నేను చక్రవాకం నడిపిద్దాం పట్రా ఓ 1000 రోజులు నీ దమ్మెంతో నా దమ్మెంతో కూడా తెలుస్తుంది మలేషా గెలుకోగరా మళ్ళీ ప్రజల హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేస్తాం పటేల్ హక్కుల కోసం చేస్తాం రాజీ లేని పోరాటం ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పటేల్ హక్కులకున్న ప్రాధాన్యం బీసీల హక్కులకు లేదు తెలుసుకో మల్లేషా ఇప్పుడు రాజ్యాంగ విలువలు అంటే కాపాడరట్నా వీనికి సిగ్గున్నదా వీడు అంటానికి మాట ఏడగాపాయన చెప్పురా రాజ్యాంగ విలువలను ఏడగాపాయన చెప్పురా మల్లేషా ఇప్పుడు రెండో ముఖ్యమంత్రి అంటే ఇది ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉన్న పోలీసులను ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్ని అనాలో అన్నాడు వీడు రాజ్యాంగ విలువలు కాపాడతాడు ఈ బతుకులో అన్నవాడు ముఖ్యమంత్రుల్ని అవమానించినాడు వీడు విలువలను కాపాడుతా అంటాడు నాకు ఇది లచ్చ తక్కువ తోలి అది పక్కన పెడితే మల్లేశ గారు వీడు నినమాన దాకా కాంగ్రెస్ పార్టీలో వాడుకొని ఆ పార్టీ బీఫామ్తోనూ ఆ పార్టీ సహకారంతో ఎమ్మెల్సీ గెలిచాడు ఈ నిజంగా రాజ్యాంగంలో పాటిస్తే వీళ్ళు అత్కోరు గారు రాజీనామా చేయాలి ఆ పార్టీకి దూరం అయినప్పుడు సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా అదే పార్టీ మీద ఎమ్మెల్సీ అయ్యి టంగల్ జీరనశిని విలువలు కాపాడుతావు ఏడా కాపాడుతావురా పక్కలేసే కన్నా దాపాలి నేను సో బీసీ వర్గాల ఎంకే వర్గాల ఎంకే అంటే ముందుకు కాపాయం మా పటేల్ చెప్పాడు ఎంకే వర్గాల స్వాలంబనే మా లక్ష్యం ఆ వర్గాలకు రాజ్యాధికారం దక్కే వరకు ఉద్యమిస్తాం ఎంకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను సంఘటితం చేసి మరి సిందాబాడు నవీన్ పటేల్ ముఖ్యమంత్రి నైతా దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేయరా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఈయన పేపర్ కార్డు రాగానే రిపోర్ట్ కొడతాడు కొడుకు సో అందుకే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా వీడియోని లైక్ చేయరు ఇక మా సిందాబాడు పటేల్ ఏమంటాడు రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుతాడట టీఆర్పీ సీపు చింతపాండు నవీన్ పటేల్ టీఆర్పీ స్టేట్ ఆఫీసులో ఘనంగా షేడ్ లేదు మన్ను లేదు బసాన లేదు మలిగాని క్యూనిస్ ఆఫీసు అదే స్టేట్ ఆఫీస్ ఇప్పుడు అల్లా అన్ని అలానే కూరగాయలు అలానే భోజనాలు అలానే వార్తలు అలానే పార్టీ ఆఫీస్ అలానే అన్ని అలానే మల్లేష్ కదా అబ్బా తర్వాత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో ఈ పార్టీ కార్యాలయం పెట్టరా నువ్వు చెప్పురా ఈయన స్క్రీన్ పెట్టుకుండు ఈయనే వార్తలు అయ్యిండు ఈయనే సాహెబులు అడకదిండు ఈయనే ఎమ్మెల్సీ అయ్యిండు ఈయనే యూట్యూబ్ లో పార్టీ పెట్టిండు ఈయనే యూట్యూబ్ లో ముఖ్యమంత్రి అయ్యిండు ఈ యూట్యూబ్ ఏమరా యూట్యూబ్ ఇది మల్లేష్ ఇప్పుడు యూట్యూబ్ పార్టీ ఆఫీస్ అని పెట్టి మరి అంటున్నా యూట్యూబ్ పార్టీ ఆఫీస్ ఆడ ఆవిష్కరించని చెప్పు జెండా ఆవిష్కరించండి ఈయన పటేల్ వాడితే ఇది పటేల్ బొమ్మే ఈయన పటేల్ వాడితే పటేల్ బొమ్మే ఇది ఏడ ముదిరాజుల వాటా ప్రకారం ఇక్కడ వార్త ఉంది ఏడ వాటాలో ఎక్కువ ఉన్న యాదవ్లకు వార్త ఉంది ఏడ వాటాలో ఎక్కువ ఉన్న గౌడనుల వార్త ఉంది వాటాలో సగం బస్తు ఇప్పుడు 25 కిలోల బస్సు ఎత్తే సగం దీన్ని నేను ఎట్ట వార్త రాసుకున్నా ఈ మీద చెప్పురి చిత్రమైతే మల్లేషా ఇది ఏం గమ్మతురం ఇది అయ్యో ఎక్కడి బీసీల వాదం ఇది ఎవరి బీసీల వాదం జర రాదురే ఇది మాట్లాడదాం టీఆర్పీలోకి చేరికల పరంపర తుర్కపల్లి మండలం నుంచి భారీగా జాయినింగ్స్ వద్దు తాండా నుంచి కాంగ్రెస్ నేతల చేరిక మల్లన్న సంవత్సరంలో టీఆర్పీ క్షేత్రం మార్చుకున్న మరి బుద్ధు తాండాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించే మల్లన్న టీఆర్పీ బలోపేతం కోసం కృషి చేయాలని మల్లన్న ఆదేశం ఇచ్చింది ఈ తుర్కపల్లి మండలం ఆలేరు నియోజకవర్గం కాదా నా అంచనా ప్రకారం ఇది తుర్కపల్లి మండలం అంటే మరి మల్లిగాని మండలమే కావచ్చు ఆలేరు నియోజకవర్గంలో జనాభా ప్రకారం ఎక్కువ ఉన్న ఒక కుర్మగొల్ల బిడ్డ మా తలకాయ 21 లక్షలు ఉన్నాయి 21 లక్షలున్న బీసీ బిడ్డను దించడానికి 13 లక్షలున్న పటేలు 13 లక్షల పటేలు మంట పెడతాన్నావా ఇది మరి
వాటాలో సగం బస్తా తినలేని రెడ్లున్న కాడ నల్గొండ జిల్లాలో నల్లగొండలో, ఇటు పోతే మునుగోడులో, అటు పోతే ఆయన పేరేం పేరా హాలియానా, అది హుజూర్ నగర్ కింద నాగార్య సాగర్ ఏమో, నాగార్య సాగరు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగరు, రెడ్లున్న కాడ పార్టీలో జాయిన్ అవుతారా? తుర్కపల్లిలోనే జాయిన్ అవుతురా అంటే ఎందుకంటే అక్కడ బీర్ రాయలే అని ఒక బీసీ బిడ్డ, ఒక కుర్మగొల్ల బిడ్డ ఉన్నాడు, వాళ్ళ తలకాయలు 21 లక్షలు ఉన్నాయి. మరి చింతపండు నవీన్ పటేల్ తలకాయలు 13 లక్షలే ఉన్నాయి. కాబట్టి ఆలేరు నియోజకంలో ఒక బీసీ బిడ్డను ఓడగొట్టడానికి కుట్రలో భాగంగా ఒక దొంగ నా కొడుకు కాంగ్రెస్ ఎంగిల్ మెతుకున్న కుక్క, బీర్ రాయలే ఎంగిల్ మెతుకున్న కుక్క మరి ఆలేరు నియోజకంలో బీసీ బిడ్డను అణిచివేసేయడంలో భాగంగా కాంగ్రెస్ రెడ్ల వచ్చేది ఆయన కుక్క మరి ప్రయత్నాలు చేస్తుండా అనేది నాకు ఒక డౌట్ ఉన్నది. మల్లేష్ డౌట్ ఉన్నది. తుర్కపల్లి అంటే నాకు తెలిసింది ఆలేరు నియోజకవర్గం మండలం, చాలా ఆలేరు నియోజకవర్గం కిందకే వస్తుంది. నల్గొండ జిల్లాలో ఒకే ఒక బీసీ బిడ్డ ఆలేరు ఉన్నాడు. నీ కళ్ళు ఓర్తలేవా? ఎందుకు మా కుర్మగోళ బిడ్డనా? ఎందుకురా మల్లేశా? మా యాదవ్ బిడ్డ ఉండొద్దా? పటేలే ఉండాలా ఆలేరుకి? చింతపండు నవీన్ పటేల్ ఉంటేనే నేను నడుస్తా. నేను నల్గొండ జిల్లాలో ఉన్న ఒకే ఒక అసలు బీసీ కాబట్టి నేను పటేల్ని కాబట్టి రెడ్లు ఎలమలు పటేళ్ళు మేమే ఉండాలని చెప్పేసి కుట్రతోనే చేస్తున్నావు చెప్పు. మరి అంటున్నా నాకు డౌట్లు వస్తాయి. చింతపండు నువ్వు చాలా లంగనా కొడుకు నాకు ఎరగల. సో మరి ఆలేరులో ఆలియపోతే నేను ఇస్తాను బీర్లాయిలో పట్టుకోవచ్చు అన్నోగా ఏతులకు మరి ఏ రాదు 6 గ్యారెంట్లు ఆలేరులా ఇప్పి రాదు మునగాని లెక్క దమ్ము లేని దద్దమ్మ. సో చింతపండు పటేలు వార్త ఇది. దీంట్లో బీసీలలో ముదిరాజుల వాటా 0, యాదవుల వాటా 0, గౌడముల వాటా 0, పటేళ్ల వాటా 60% వచ్చింది. ఇలా 13% కూడా లేరు. వాళ్ళ 13 లక్షలే ఉన్నారు. అది కథ గట్లుంటది మరి. అమ్మో ఇయో ఇదో కూడా పటేలు వాడతా. పటేలు ఎందుకంగా బొమ్మ పెద్దగా వేసుకుని పటేలు. ఇప్పుడు మా అన్నతో వచ్చింది పరిచయం. ఇప్పుడు మా ఒట్టెచ్చానన్న ఎప్పుడు ఇస్తాడు నిన్ను? నీ బొడిగా ఇస్తాడు, నువ్వు సిద్ధంగా ఉండు. నీ బొడిగా ఇస్తాడు, నీకున్న మంట మొత్తం చల్లారుతా. అప్పటిదాకా నువ్వు వినేటట్లు లేవుగా. వాడు బొడిగా విసుకుంట్లో మునగాడు ఆర్టిస్టు మంచిగా. రాజ్యాంగం యాదవులకు 10% ఇచ్చినానే, మా వాళ్ళకు వడ్డెజాన వేసినావు. అట్ట కూడా కడుపు మనది మరి పెద్దగా వేసుకుని బొమ్మ. అదే కాదా ఇప్పుడు మా వడ్డెజానన్న 21 లక్షల తలకాయలు ఉన్నాయి. మా పటేల్ గాని తలకాయలు 21 ఉన్నాయి, 13 ఉన్నాయి. మేము బస్తాడు బియ్యం ఉంటే 25 కిలోల బస్తాలో 24 కిలోల బియ్యం తినే దమ్ము మాకున్నది. 10 కిలోలు తినలేని పటేల్ గారికి ఫ్లెక్స్ చేయించలేదా? 21 లక్షలున్న వడ్డెజానన్న కదా మలేషియా గారు ఫ్లెక్స్ చేయాలి. వీడు చిన్నగా ఉండాలి, మీ పెద్దగా ఉండాలి కదా. తలకాయల ప్రకారం అడుగుతున్న పటేలు అంటే మీకు ఊడి అని చేస్తానికి మేము ఉండాలనా? ఆలేరుని యాదపిడిని దొక్కేస్తావు. తలకాయల ప్రకారం ఎక్కువ మరి మా వడ్డెజానన్నకి రాదు పార్టీ అధ్యక్ష పదవి, లేకపోతే ముదిరాజు బిడ్డకి దొంగనా కొడుక లంగమ్మోకన్న చెప్పు కదరా కొడుకు. ఈయన వార్తలు ఇంటర్నేషనల్ న్యూస్ అయితే ఇది చంద్రమండలం న్యూస్. ఇవన్నీ ఇంటర్నేషనల్ కాదు, నేషనల్, స్టేటు, ఇంటర్నేషనల్, చంద్రమండలం న్యూస్ అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు మనం ఇన్వెస్టిగేటరీ జర్నలిజం చేసి తెచ్చినావు అంతే.